దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృపచేత లోకంలో గమ్యాన్ని చేరుకునే భక్తి అనగా మన యొక్క ఆత్మ నిత్య జీవాన్ని పొందేంత వరదాకా ఈ లోకమందు భక్తిని అనుసరించి జీవించుట అది చాలా చాలా తక్కువ మందికే సాధ్యం. ఎన్నో రకాల మాటలు, ఎన్నో రకాల బోధలు ఈ లోకంలో క్రైస్తవ్యములో విపరీతముగా మరి ప్రాకిపోతూ ఉన్నాయి సోదరులారా. అవి ప్రయోజనకరంగా కాదు, ఆత్మలకు మేలు చేయుటకు కాదు, కేవలము అపవాది వాడు దేవుని యొక్క సేవలో చొరబడి వాని మనుష్యులను అనేకులను దేవుని సేవకులుగా ఈ లోకములో ప్రభు యొక్క పనిని పాడు చేయుటకు ప్రవేశపెట్టి ఉన్నది కనుక అందరూ నానా విధాలైన మరి చెడుతనముతో కూడిన హృదయాలు, నోరు చూసినట్లయితే ఏదో దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నట్లు ఏదో దేవుని సేవ చేయాలని స్వార్థం కోసం వచ్చిన వాళ్లే కానీ సోదరులారా, దేవుని యొక్క లేఖనాల్లో పరిశుద్ధుడైన ప్రభువు ఆయన యొక్క స్వరమును తెలుసుకొనుటకు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఈనాడు ప్రభు యొక్క ప్రజలు గొర్రెలలాగా తిరుగుతూనే ఉన్నారు. అయితే ప్రభు అయిన తండ్రి అందుకే నీళ్లలో ఎన్ని రకాలు ఉన్నాయో మనం గత వీడియోలో నేను మీకు కొన్ని చెప్పాను. మరి ఒక భాగాన్ని కూడా ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం సోదరులారా. దేవుని యొక్క ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేసిన లేఖనాలు మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథంలో 50 అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచగా అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును అని తెలియజేస్తున్నాడు. మనము గత వీడియోలో చూసినట్లయితే నీళ్లు ఎన్నెన్ని రకాలుగా ఉన్నాయో మరి నేను కొన్ని చెప్పాను సోదరులారా. ప్రభు అయిన తండ్రి పైనున్న జలములు, క్రిందనున్న జలములు, మధ్యలో విశాలము ఏర్పడునుగా కానీ చెప్పినప్పుడు ఆ యొక్క విశాలమునకు ఆయన ఆకాశం అని పేరు పెట్టాడు. మనము అగాధమైన నీళ్లను గురించి చదువుకున్నాం. మరి మార అనగా చేదు నీళ్లు గురించి, విషజలము, ఇక నీళ్ల నిండా, మాటల నిండా విషముతోటి పాయిజనే చంపే నీళ్లే విషజలము గురించి చదువుకున్నాం. షిహోరు నీళ్లు, యూఫ్రటీస్ నది నీళ్ళని, మరి వివాద జలము గురించి చదువుకున్నాం. స్వచ్ఛమైన నీరును త్రాగుతూ ఈనాడు అబద్ధ బోధకులు వారు ఏ విధముగా బురద నీళ్లు ప్రజలకు త్రాగిస్తూ ఉన్నారో చదువుకున్నాం. కనుక రకరకాల పరిస్థితులు, మరణకరమైన నీరు కూడా, మరణ జలము కూడా ఉన్నదని మరి మనం గత వీడియోలో చూసాం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరం ఇయ్యకుండానేలా. మనం అనుకుంటున్నాం దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని యొక్క మాటలు వింటున్నాం, ప్రభు నిత్యము ఆయన వాక్యాలు వింటున్నాం, ఆయన వాక్యాన్ని చదువుకుంటున్నాం అనుకుంటున్నాం. మనకు దేవుడు అంటేనే కదా సమస్తం అనుకుంటున్నాం. కానీ ప్రభు దృష్టిలో మన జీవితం ఎలా ఉందంటే ఆయన అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా. అసలు ఎవరూ కనిపించట్లేదంట దేవుని యొక్క సముఖములో. ఇంకా చెప్తున్నాడు, నేను పిలిచినప్పుడు ఎవడనూ ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కొరచే అయినదా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున, నీళ్లు లేకపోతే ఎంత ప్రమాదమో చెప్తున్నాడు, వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. నీళ్ల యొక్క అవసరతను చెప్తున్నాడు. నిజంగా చేపలు లేకుంటే ఆ చేపలు ఎలాగో చచ్చిపోతున్నాయా, బ్రతుకుతున్నాయా ప్రభువుకు అవసరమే ఉందండి. వాటితోటి ఏం పని ఉందా నా ప్రియ సహోదరి సహోదరులారా? చేపల గురించి మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క లేఖనములలో చాలా స్పష్టముగా ప్రభు తన శిష్యులతో కూడా చెప్పాడు, మీరు ఏదో చేపల పట్టు జాలరులుగా ఉన్నాడు, నేను మనుషులను పట్టు జాలరీలుగా మిమ్మల్ని చేస్తానని చెప్పాడు ప్రభు. పేతురు, యాకోబు, జెబెదయి కుమారులు వాళ్ళందరూ ఉన్నప్పుడు వారిని ప్రారంభంలో పిలిచినప్పుడు వాళ్ళు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు. అయితే
నేను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. అనగా మనుష్యులు వాళ్ళు కూడాను ప్రభు యొక్క భాషలో నీటిలో చేపలతో ఒక పోలికగా ఉపమానముగా కూడా తెలియచేస్తున్న సందర్భాన్ని ఈ లేఖనాల్లో మీరు చూడాలి. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవచ్చున్నవి అట. నీళ్లు లేకపోతే ఎంత ప్రయోజనం. నీళ్లు లేకుండా ఈ సృష్టిలో ఏ మనిషికైనా అసలు జీవితం అనేది ఉంటుందా? పుట్టింది మొదలు నీళ్లు లోకంలో మనం చూస్తున్న వాటి అవసరత త్రాగడానికి కాదు, స్నానానికి కాదు, శుభ్రం చేసుకోవడానికి కాదు, వంటకు కాదు, మరి ప్రతిదీ అసలు నీరు అనేది లేకపోతే మనిషి బ్రతుకు లేదు. అలాగే నీరు లేకపోవటం చేత అనగా సత్యమైన మాటలు లేని కారణమున దేవుని ప్రజలందరూ కూడాను వారిలో అంత చెడుతనం పెరిగిపోయి ఎలాగా మార్పు చెందాలో కూడా తెలియక దాహము చేత చచ్చిపోవచ్చున్నవి అనే ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సత్యమైన లేఖనములలో ప్రభు అయిన యేసుక్రీస్తు దీని గురించి ఎంత వివరిస్తే తరుగుతుంది సోదరులారా. ఎన్ని పరిశుద్ధ లేఖనాలలో సమస్తము ఆయన పైనున్న జలములు క్రింది జలములు అని వాటిని వేరు చేసిన దేవాతి దేవుడు మన ప్రభు అయిన తండ్రి. ఆ యొక్క పైనున్న జలములు క్రిందనున్న జలములు అంటే పరలోక సంబంధమైన మాటలు. పైనున్న జలములు క్రిందినున్నవంటే అంత భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవన్నీ కూడా క్రిందినున్న జలములు అనేది కూడా లేఖనములలో మనం గమనించవచ్చు. కనుక ఈ పైనున్న వాటిని అనగా పరలోక సంబంధమైన వాటిని వెతుకుట ఎందరికీ సాధ్యం. అయితే దేవుని యొక్క లేఖనం ఏమని తెలియచేస్తుందంటే అసలు నీరే లేకపోయినట్లయితే పరిస్థితి ఏంటి? దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, నీరు లేకపోతే అసలు వాటి చేపలు నీళ్ళల్లోనేమో చేపలు ఉన్నాయి, కానీ అవి కంపు కొట్టేస్తున్నాయట. కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును అంటూ ఉన్నాడు. దాహము చేత చచ్చిపోవును. దాహం వేస్తుంది, ఎంతసేపు నీటిలో నుంచి చేపను తీయండి, నీరు లేకుండా ప్రక్కన పడేయండి, కాసేపట్లో దాని ప్రాణం విలవిల కొట్టుకులాడి చచ్చిపోతుంది. అదే నీటిలో ఉన్నట్లయితే ఎంతసేపు అయినా చేప బ్రతికే ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితాన్ని ప్రభువు ఆయన నీళ్లను గురించి నదులను గురించి మాట్లాడే దేవుడు కాదు. ఇంకా చెప్తాడు కదా, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకుడి అంటాడు. అనగా ఎడ్లను గురించి ప్రభు విచారించుచున్నాడా? కాదు. పరలోక సంబంధమైన సత్యవాక్యాన్ని బోధించే బోధకుడు కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు. అలాంటి వారికి మీరు ఏది కూడాని ఏదో ఆంక్షలు విధించినట్లు మీరు అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు అనేస్తానని అలాంటివి వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకంటే సోదరులారా, వాళ్ళు ఆల్రెడీ కళ్ళము త్రొక్కుచున్నవారు. పరలోక రాజ్య సువార్తను ప్రకటించే వారి విషయంలో చాలా భయంతో బ్రతకవలసిన ఆజ్ఞలు ఇచ్చాడే కానీ ప్రభువు వారిని ఆటంకపరిచి వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళని కష్టపెట్టి వాళ్ళను దుఃఖపెట్టి ఆ విధంగా చేసినట్లయితే చాలా నష్టపోతారని కూడా తెలియచేశాడు. సరే, ఈ సందర్భంలో చూసినట్లయితే నీళ్లు లేనందున చేపలట కంపు కొడుతున్నాయంట. నీళ్లు లేకపోయినట్లయితే ఆ యొక్క ప్రజల స్థితి, దేవుని యొక్క సత్యవాక్యము లేకపోయినట్లయితే వారి హృదయములలో ఉన్న సమస్త దుర్గుణాలు కూడాను అవి అలాగే ఉండిపోయి బహు అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ చివరికి చచ్చిపోతారు అని ప్రభు యొక్క లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. కనుక నీటి యొక్క అవసరత, నీళ్ల యొక్క ప్రాధాన్యత, ఆ నీళ్లు కూడాను మరి ఎలాంటి నీళ్ళైతే మనకు ప్రయోజనకరమో అలాంటి లేఖనాలను కూడా తండ్రి దయచేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్తలో 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. గమనించండి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు అన్నాడు. ప్రభువు కూడా నీళ్ళు ఇస్తాడు. ప్రభువు దగ్గర చేదేది? ఆయన మరి బావిలో నుండి తోడుకోవడానికి ఆయన దగ్గర ఏమీ లేదే, ఆయన ఏంటి నీళ్ళు ఇస్తాడు అనుకుంటున్నారా? ఆనాడు సమరయ స్త్రీ ఆమె నీళ్లు చేదుకోవడానికి మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరికి వెళ్ళింది. ఆమెను అడుగుతున్నాడు ప్రభు, అమ్మా దాహమునకు కాస్త నాకు నీళ్ళు ఇమ్మని అడిగాడు.
అడిగినప్పుడు ఆమె, నువ్వు చూస్తే యూదుడిలాగా ఉన్నావు, నేను చూస్తే సమరయ స్త్రీలాగా ఉన్నాను, నేను నీకు ఎలాగ నీళ్ళు ఇస్తాను అని అడుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి చూడండి. ఆ సమరయ స్త్రీ 9వ వచనం, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలా అనగా, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు అసలు సమరయులు కలిసి ఉండరు కనుక అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని చెప్పాను. యేసు ప్రభు దగ్గర జీవజలం ఉంది నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆయన అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. మరి నేనిచ్చే నీళ్లు జీవజలం కనుక అసలు వారికి దాహం వేయదని చెప్పాడు. మనం యెషయా గ్రంథంలో చదువుకున్న భాగంలో చూస్తే అక్కడ నీళ్లలో చేపలైతే ఉన్నాయి. క్రమేపీ నీరు ఎండిపోతూ ఉంది. ఆ నీళ్లు లేనందున అవన్నీ కంపు కొట్టేస్తున్నాయట, వాటికి దాహం వేసి చచ్చిపోతున్నాయట. ఏంటి ఆ చేపల యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ప్రభు అయిన క్రీస్తు ఇచ్చే జీవజలాన్ని త్రాగినట్లయితే ఎప్పటికీ దాహం వేయదండి. క్రీస్తు అనుభవం ఎవరి హృదయంలోనైతే కలిగి ఉన్నారో, క్రీస్తును ప్రభువుగా ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో అట్టి వారికి అసలుకి ఈ లోకంలో ఎటువంటి దాహం కూడా ఉండదు సోదరులారా. ఎటువంటి పాపపు అపేక్ష కానీ, లేకుంటే ఈ లోక సంబంధమైన శరీర దురాశలు కానీ, లోక సంబంధమైన ధనాపేక్షలు కానీ, లేక ఈ లోకంలో అనేకమైన పాపపు సంబంధమైన భోగముల గురించి ఆలోచన చేసే మరి దాహము కానీ, ఎలాంటి చెడు లక్షణాలకి కూడా చోటు ఉండదు సోదరులారా. ఎందుకనగా క్రీస్తు బోధలో అంత పరిశుద్ధత ఉంది. క్రీస్తు బోధ మనుషులను చచ్చిన వారిని లేచి కూర్చుండబెడుతుందండి. క్రీస్తు బోధలో నూతనమైన శక్తి ఉన్నది సోదరులారా, పునరుత్థాన శక్తి ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరులారా. చచ్చిన వారు బ్రతుకుతారండి. క్రీస్తు బోధలో అంత శక్తి ఉంది. అందుకే నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెరితనంగా ఉంటుంది, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని చెప్పాడు. క్రీస్తును ప్రకటించుటకే ప్రభువు నన్ను పంపించాడు, కానీ వాక్చాతుర్యము లేకుండా అంటాడు అపోస్తులైన పౌలు. వాక్చాతుర్యము లేకుండా క్రీస్తును ప్రకటించుటకే నన్ను పంపించాడు, కానీ బాప్తీసాలు ఇవ్వడానికి పంపించలేదండి అని చెప్పాడు. అనగా చాలామంది వాక్చాతుర్యంతో వాక్యాలు చెప్పి, కట్టుకథలతో వాక్యాలు చెప్పి మనుషులందరినీ ఆకట్టుకుని మరి మనుషులందరినీ కూడాను భ్రమింపచేస్తూ వాళ్ళు పెద్ద సేవకుల్లాగా ఈ లోకంలో చలమణిపోతున్నారు. కానీ సోదరులారా, క్రీస్తును ప్రకటించేవారు వాక్చాతుర్యం ఉండదండి. క్రీస్తును ప్రకటించేవారు వేరే వేరే వ్యాపకాలతోటి ఏదో ఒకటి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప అనిపించుకోవటానికి వాళ్ళు ప్రాకులాడరండి. కేవలము సత్యమును చెప్తారు, ఆత్మ నియమమును చెప్తారు, శరీర దురాశలను చంపే సత్యాన్ని చెప్తారు. కనుక క్రీస్తు బోధ ఆయన ఇచ్చే జీవజలము. అందుకే ప్రభు అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఎందుకనగా నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఎప్పటికప్పుడు ఊరెడి నీటి బుగ్గ, వారిలోనే నీటి బుగ్గలు ఉన్నట్లయితే ఇంకా దాహం ఎందుకు వేస్తుంది? ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి, మనస్సు పెట్టి వినండి. చూడండి, నేను నిత్యము కొందరైనా సరే వింటున్నారు, అట్టి వారి కొరకు దేవుని యొక్క లేఖనాలు చూడండి ఎంత ఆశతో ఇవి మీకు నేను తెలియచేయటం జరుగుతుందో. దేవుని యొక్క ప్రేమతోటి ఆయన మనందరినీ కూడాను ఆయన పిల్లలుగా సమకూర్చుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన లేఖనముల యందు విశేష అపేక్షతో మనం బ్రతకాలని ప్రేమ కలిగిన తండ్రి ఈ విధముగా ఆయన లేఖనాలు తెలియచేయుటకు, నాకు వినడానికి, మీకు తెలుపుటకు ఆ తండ్రి అయిన దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ అన్ని సమకూర్చబడితేనే ఈ సమయాన్ని మనం పొందగలుగుతూ ఉన్నాం. కనుక ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోనండి. ప్రభువు చెప్తున్నాడు, నేను నీళ్ళిస్తాను, కావాలా? నేను నీళ్ళిస్తే ఎప్పటికీ నీకు దాహం వేయదు అన్నాడు. అయితే ఈ నీళ్లు జీవజలము అని చెప్పాడు. అవి ఎప్పుడునూ క్రీస్తు దగ్గరకు వచ్చిన వారిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటుంది అంటూ
చూడండి, నేను వారికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. నిత్య జీవమునకై అంటే నిత్య జీవము పొందే అంతవరదాకా నేనిచ్చు నీళ్లు త్రాగువాడికి ఇక దాహం వేయదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి అభయాన్ని ఇచ్చాడండి మనకి, ఎలాంటి విశ్వాసమును కాపాడుకోవటానికి మన యొక్క ఆత్మలకు తోడయ్యుండే శక్తి కలిగిన ఆయన యొక్క వాగ్దానములను అనుగ్రహిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే సమరయ స్త్రీ ప్రభువిచ్చే నీళ్లు త్రాగింది. ఆ తరువాత తన గ్రామంలోనికి వెళ్ళి అందరికీ క్రీస్తు నా యొక్క స్థితినంతా చెప్పాడు. ఈయన క్రీస్తు కాడా అంది. మీరు దయచేసి 29వ వచనం చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అంది. యేసుని గురించి మాట్లాడలా సమరయ స్త్రీ, యేసుని గురించి మాట్లాడలేదు. ఆమె అంటుంది నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, ఈయన క్రీస్తు కాడా? క్రీస్తు దగ్గర మాత్రమే మనకు పరిశుద్ధత కలిగే జలము ఉన్నది సోదరులారా. మనకు పరిశుద్ధత కలుగుటయే కాదు, మనము పరలోక రాజ్యములోనికి చేరే అంతవరదాకా మనలను నడిపించే జీవజలం ఉన్నది, క్రీస్తులోనే ఉన్నది. అంతకుముందు ఈ సమరయ స్త్రీ ఆమె అంటుంది కదా, చూడండి 5వ వచనం, 4వ అధ్యాయంలోనే 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. ప్రయాణముతో అలసిపోయి ప్రభువట యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. నిజముగా ఆయనకు దాహం వేసిందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, మామూలుగా మనకులాగా మంచినీళ్ళ దాహం ఇలా ఆత్మల దాహం. అక్కడికి సమరయ స్త్రీ వస్తుంది, ఆమెకు సత్యాన్ని చెప్పాలి, ఆమెను జీవజలముతో తృప్తిపరచాలి అని ప్రభువైన తండ్రి ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో చూడండి. యాకోబు బావి నీళ్లు త్రాగుతున్న ఆమె దాహము తీరలా, ఆమెకు దాహము తీరలేదు సోదరులారా. యాకోబు బావి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులలో మనకు ఎప్పటికీ దాహము తీరదు. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తున్నానని చెప్పుకున్నాడు ఒక వ్యక్తి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవమునకు వారసుడిని కావాలని నేనేం చేయాలని అడిగాడు. నిత్య జీవమునకు వారసులు కావాలంటే క్రీస్తు దగ్గరకు రావాల్సిందే. క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే కానీ, క్రీస్తు ఇచ్చే జీవజలమును త్రాగితేనే కానీ నిత్య జీవము పొందలేము. ఆ జీవజలము తీసుకున్న ప్రతి వ్యక్తి మరెన్నడూ దప్పికొనడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకన్నా దృఢమైన సాక్ష్యార్థమైన సంగతులు మీకు ఇంకేమైనా కావాలా? ఏ సమయానికి, ఏ సందర్భానికి ఎటువంటి లేఖనాలతో మనలను పోషించి సంరక్షించాలో తండ్రి అయిన దేవుడు మహత్తు కలిగిన ఆయన యొక్క ప్రేమతో ఆదుకుని ఆదరించి పోషించి సంరక్షించి నడిపిస్తున్నాడే. ఇలాంటి క్రీస్తు వాక్యం వద్దా ప్రజలారా? దేవుని యొక్క పేరు పెట్టుకున్న వారలారా, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు వాక్యములో మనకు నిత్య జీవం ఉన్నది, జ్ఞాపకం పెట్టుకునండి. అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడు అంటున్నాడు కదా, కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వచనంలో చెప్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అనగా చూడండి, దయచేసి మీరు శాంతికరమైన జలములు, నేను వివరంగా మీకు ఈ మాట చెప్పాలని మాత్రమే అనుకుంటున్నాను. పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు, ప్రభు యొక్క మాటలు శాంతిని కలుగు చేస్తాయి సోదరులారా. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు యోహాను సువార్తలో కూడా ఆయన మరి ఒక మాట కూడా చెప్పాడు. ఏమనంటే, శాంతిని మీకు అనుగ్రహించుటకు నేను వెళ్ళుచున్నాను. చూడండి 14వ అధ్యాయం యోహాను సువార్త 14:27 వచనం చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, బెరవనీయకుడి. శాంతి, లోకము కూడా శాంతినిస్తుంది, లోకములో కూడా శాంతినిస్తుంది సోదరులారా. కానీ అది క్షణములు,
దినములే, కొన్ని సంవత్సరాల మటుకిస్తుందేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువిచ్చే శాంతి అది సదాకాలము నీకు సొంతం అండి, స్వాస్థ్యం సోదరులారా. అందుకే ప్రభు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించాను, నేను వెళుతున్నాను, నా శాంతిని మీకు నేను ఇస్తాను. ప్రభువు అనుగ్రహించే సమాధానం, శాంతి అనగా సమాధానం, అది మనకు స్వాస్థ్యంగా చేసుకోగలిగినట్లయితే మనం ఎన్నటికీ ఆ యొక్క సమాధానములోనే స్థిరపరచబడతాం. అది మనకు నివాస స్థలం అవుతుంది సోదరులారా. అలాంటి నివాస స్థలములో ప్రభువుతో మనం యుగ యుగములు కలిసి ఉండే భాగ్యాన్ని, తండ్రితో తన పిల్లలు యుగ యుగములు కలిసి ఉండుట, ఆ పరిశుద్ధుడైన తండ్రి మనకిచ్చిన గొప్ప కృపా వరములు సోదరులారా. అలాంటి వరములను పోగొట్టుకొని లోకంలో ఏదో ఇస్తాడని కొంతమంది పరుగులెట్టినట్టు, కొంతమంది గెంతినట్టు చర్చిల్లోనే ఎటు ఎందుకు అరుస్తారో తెలియదు, ఎందుకు ఇటు అటు పరుగులెట్టి ఏదేదో మాట్లాడినట్టు హడావుడి చేసి ప్రజలందరినీ కలవరపాటుకు గురి చేసి ఎన్నటికీ వారు క్రీస్తును చూడకుండా దుర్మార్గులు ఈనాడు సేవకులను పెంచుకొని ఎంతగా సాతాను సంఘముల్లో తిష్ట వేసి కూర్చున్నదో మనస్సుంటే మీ కనులతో చూడండి, మీ మనోనేత్రం తెరవబడితే స్పష్టంగా చూడగలరు సోదరులారా. కనుక దేవుని యొక్క మాటలు క్రీస్తునందు మనకు జీవజలము అని జ్ఞాపకం చేసుకోనండి. పరలోకపు తండ్రి చేపలను గురించి ఆలోచించేవాడు కాడు. జలములు లేకపోయినట్లయితే ఎండిపోయి చచ్చిపోతారా? మీ దాహం తీరాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అని చాలా తేటగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. ఈ దినముల్లో మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా బావులు కనిపిస్తున్నాయి, కానీ ఒక్క బావిలో కూడా నీళ్లు లేవు. అందుకనే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం చూడండి, వీరు నీళ్లు లేని బావులును అన్నాడు. నీళ్లు లేని బావులు. నీళ్లు లేకపోతే బావి దేనికండి? బావి ఇక్కడ ఉన్నది ప్రస్తుతం అంటే అంతా కుళాయిలు వచ్చేసాయి. కానీ సోదరులారా, మరి గత 30-40 సంవత్సరాలకి వెళ్తే ఎక్కడన్నా వేసవి కాలంలో నీళ్లున్న బావులు ఎక్కడన్నా ఉంటాయా అన్నట్లు. ఎందుకంటే ఆ దినాల్లో వేసవి కాలంలో నీళ్లు ఉండేవి కాదు బావుల్లో. అలాంటప్పుడు అల్లా దూరంలో ఒక బావి ఉంది, అక్కడ ఉంటాయి నీళ్లు అనుకుంటే రాత్రులు మొదలుకొని 12 గంటల నుంచి కూడా 1 గంట 2 అని ఉండేది కదా త్రాగడానికి నీళ్ల కొరకు. ఎంతో దూరం వెళ్ళి తీసుకొని రావడం అనేది నాకు తెలుసు సోదరులారా. అయితే అలాంటి బావి నీళ్లు ఉన్నదైతే దానికి ఎంత దూరమైనా ఎంత ప్రయాసైనా సరే వెళ్ళడం అది ఆనవాయితీగా మనకు తెలిసిన సంగతే. కానీ ప్రస్తుత కాలంలో బావుల అవసరత లేదు అని మీరు బావి గురించి అర్థం అవ్వదేమో, కానీ దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. నీళ్లు లేని బావులు అనగా వాక్యము, దేవుని యొక్క నిత్య జీవమునకు సంబంధించిన జీవ జలము లేని బోధకులు అనగా క్రీస్తును ఎరుగని బోధకులు విస్తారముగా ఉన్నారు. అందుకే ఈ అధ్యాయం అంతా అపోస్తలుడైన పేతురు ఈ అబద్ధ బోధకులను గురించే వ్రాసాడు. మొత్తం అధ్యాయం కంఠస్థ పెట్టుకొని ఎక్కడికైనా సరే మనం వెళితే ఎవరు పడితే వాళ్ళ పాస్టర్లను నమ్మకుండా, ఎవరు సత్యవంతులో, ఎవరు దేవుని చేత పంపబడిన వారో, ఎవరు పనికి మాలిన వాళ్ళో, ఎవరు నీళ్లు కలిగిన వారో, ఎవరు నీళ్లు లేని వారో, వీటన్నిటి వ్యత్యాసం మీరు తెలుసుకోవాలంటే చాలా చక్కగా ఈ అధ్యాయం అంతటిని బాగా 100 సార్లైనా చదవండి, నష్టం లేదు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ జీవిత విశ్వాస యాత్ర ఆధారపడేది బోధకుల మీద. అంత ప్రాముఖ్యమైన బోధకుల యొక్క పోస్టు ఈనాడు సాతాను ఆక్రమించేసింది. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని దేవుని ఆలయంలో చక్కగా బోధకుని వేషంలో దిగిపోయింది సోదరులారా. దాని మనుషులు చాలా విస్తారం కనుక వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులే. ఈ అబద్ధ బోధకులకి క్రీస్తుకు సంబంధం ఉండదు. వీళ్ళందరూ కథలు చెప్తారు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈవిడ తరచూ అబద్ధ బోధకులు అంటది. ఏంటిది అస్తమానం ఏదో బోధకులు ఏదో ఒకటి అంటూ ఉంటారనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోనండి, నేను లేఖనాలలో, అందుకనే మీరు ఇది 100 సార్లు చదవండి అని కూడా చెప్తున్నాను మీకు డౌట్ రాకుండా. దేవుని యొక్క లేఖనములలో ప్రభువు అబద్ధికుడెవడు సత్యవంతుడెవడని మనకు చక్కని సూచన ఇచ్చాడు. శాస్త్రంలో పరిసయ్యులు వారు చెప్పుదురే కానీ చేయరు కనుక వారు వేషధారులు అని చెప్పాడు. నిజముగా
ప్రభువు చేత పంపబడిన వారు ప్రభువు చెప్పినట్లు చేసి అప్పుడు ప్రభు పనిలో వాక్యము ప్రకటన చేస్తారు. అంతేగాని వాక్య ప్రకారం జీవించకుండా బోధించే ప్రతివాడు అబద్ధ బోధకుడే. వాళ్ళు వాక్యాలే చెప్తారు. అందుకే లోకము కూడా శాంతిని ఇచ్చినట్లే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. లోకంలో అసలుకి సరదాగా సినిమాకి వెళ్ళారనుకోండి, ఎంత బాగుంటుంది. అదే ఒక 3 గంటలు సినిమా హాల్లో కూర్చొని వస్తే అసలు ఎంతో బాగుంటుంది. ఎంత ఆశతోటే పరుగులెట్టుకుని ఎండనక వాననక తడిసిపోయి చచ్చిపోతారని తెలిసినా కూడా పరుగులెట్టుకుని వెళ్ళిపోతారు. కానీ అది దేవుని సన్నిధిలో దేవుని వాక్యం దగ్గర కూర్చోగలరా? ఎంత భయంకరమైన హృదయాలు అన్నీ కూడా పాడైపోయిన స్థితి అండి. అందరూ చచ్చిపోవటమే. కానీ సోదరులారా, ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకొని సత్య వాక్యములో నిలిచి ఉండే వాళ్ళు ఎందరూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము నిజముగా ఒక్క నిమిషం కూడా పూర్తిగా ఉండదు. అంత చిన్న షార్ట్స్ చూడడానికి కొందరు ఏదో చూస్తున్నారు. కానీ అసలు 1 గంట సేపు వాక్యం ఎందరు చూడగలుగుతున్నారు? ఎందుకు చూడలేరంటే వారి హృదయంలో దేవుని మాటను సహించలేరండి. దేవుని వాక్యం అంటే ఆశ లేదండి. వారు ప్రభు ఎడల దప్పికొని ప్రభువిచ్చే దాహాన్ని తీసుకునే యోగ్యత కలిగిన హృదయాలు లేవు సోదరులారా. చిన్న అనుభవంలో 1 నిమిషం కూడా లేని దాంట్లో ఎంత వాక్యం చెప్పగలం? నిజంగా చెప్తున్నాను. నేను ఎంత లేఖనములలో ఆశతోటి పోనీ ఈ విధంగానైనా చూస్తారని ఆ షార్ట్స్లో ఆ చిన్న సమయాన్ని ఎలాగైనా తండ్రి సద్వినియోగం చేసుకోవాలని ఆశతోటి షార్ట్స్ పెట్టడం జరుగుతుంది సోదరులారా. అసలు పెద్ద వీడియోల్లో ఎన్ని చక్కని అనుభవాలు చెప్పడానికి వీలు కలుగుతుందండి, ఎన్ని సంగతులు బోధించడానికి వీలు కలుగుతుంది సోదరులారా. ఇంకా వీటి మీద మనస్సు పెట్టలేక ఆ చిన్న మొక్కలేవో చూడడానికి అలవాటు పడ్డారు. కానీ ఇది కూడా చాలా బాధాకరమైంది. ప్రభు సన్నిధిలో ఆయన అంటున్నాడు, గెత్సెమనే వనంలో శిష్యులు నిద్రపోతూ ఉన్నారు, 1 గడి అయినను మీరు మేల్కొని ఉండలేరా అని. అసలు ఆ స్వరం ఎవరికైనా తెలుసా? నిజంగా దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చుంటే మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నాది యొక్క అనుభవాన్ని చెప్పాలి కనుక చెప్తున్నాను. ఎన్నిసార్లు, కొన్ని 100 సార్లు సోదరులారా, అసలు వాక్యం చదువుకోవడం కూర్చొని ఎన్నిసార్లు పిల్లలు టీ తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు మర్చిపోవడం, భోజనం మర్చిపోయింది ఎన్నోసార్లు తెలుసా మీకు? ఇది నేను అతిశయంగా చెప్పట్లేదు. వాక్యంలో అంత ఆనందం ఉంది. మరొక మాట చెప్తాను, నాకు వాక్యమే ప్రాణాధారం. ఆ వాక్యం లేకపోయినట్లయితే నాకు బ్రతుకు లేదు. ప్రభు పాద సన్నిధి నన్ను బ్రతికించింది సోదరులారా. అందుకే ఆయన కన్నా నమ్మతగిన వాళ్ళు సృష్టిలోనే ఎవరున్నారండి? ఎవరి దగ్గరికైనా పిల్లలతో ఆనందిస్తాం, లేకపోతే బంధువులతో ఆనందిస్తాం, రోజులు కాలక్షేపం చేస్తాం. కానీ దేవుని యొక్క పాద సన్నిధిలో 1 గంట అయినా కూర్చోలేరా? 1 గంట సేపు కూర్చొని దేవుని మాటలు విని నాతో ఏం మాట్లాడతాడో ప్రభు అని ఆశతో ఎదురు చూసినట్లయితే ప్రభు మనలోకి వస్తాడు. మనతోటే యుగాలు కూడా ఉండటానికి ఇష్టపడుతున్న అంత ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరున్నారండి? ఎవరున్నారు సోదరులారా? అంత అవకాశమే. ఎవరు స్వార్థానికి వాళ్ళు జీవించి వెళ్ళిపోవడమే కదా. ప్రభు ఒక్కడే కదా నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టింది. అట్టి ప్రేమను తెలుసుకోవటానికి ప్రజలకు ప్రభు ఆయన చూపిన ప్రేమను ఏమాత్రం కూడా గ్రహించాలని ఆశ కూడా లేనివారు ఎందరున్నారండి. ఎంతో భయంకరమైన పరిస్థితులని నాకు అనిపిస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క లేఖనాల్లో జాగ్రత్తగా మీరు చూసినట్లయితే ఎటు చూసినా నీళ్లు లేని బావులే. ఈ నీళ్లు లేని బావుల్లో ఏముంటుంది? ఎందుకు కూర్చుంటారు? ఎందుకు వెళతారు? ఎన్ని సంవత్సరాలు కూర్చోండి, చచ్చే వరకు కూర్చోండి, మీ మనసు మారదు, మీకు ప్రభువుకి మంచి బంధం ఏర్పడదు. పరలోక రాజ్యానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళటానికి అనుమతి లేని త్రోసివేయబడే ఆ గుమ్మము దగ్గర ప్రభువు న్యాయము తీర్చిన్నాడు. త్రోసివేయబడే స్థితిలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త.
ప్రభు యొక్క స్వరానికి ఆయన పిలిచినప్పుడు, అందుకే చెప్పాడు, నేను పిలిచినప్పుడు ఎందుకు ఎవ్వరూ కూడా, యెషయా 50లో మనం 2వ వచనంలో చదువుకున్నాం, నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇవ్వకుండానేలా. ప్రభు పిలుపు ఎప్పుడు పిలుస్తున్నాడో ఎప్పుడైనా విన్నారా? ఆయన ఎప్పుడు వస్తూ ఉన్నాడో ఎప్పుడైనా చూసారా సోదరులారా? అందుకే నా చెయ్యి విమోచింపలేనంత కొరచ అయినదా. ప్రభు అంటున్నాడు, నేను గద్దింపగా సముద్రాన్ని ఎండబెట్టాను కదా, ఎండబెట్టుదును అంటున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి దేవుడు తన ప్రజలకు చక్కని రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడే. నిజముగా అలాంటి మన దేవాతి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పంపిన కుమారుడు మనకు జీవ జలం ఇస్తాడని పూర్ణ మనస్సుతో ఆయనకు లోబడి బ్రతుకుట ఎందరికి ఇష్టం? దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు మీకంటే పొలోమని పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు. కానీ ప్రభు కొరకు మీరు జీవించాలి అంటే అందరూ కూడా పరారైపోతూ ఉన్నారు. అందరూ కూడా వెళ్ళిపోయేవాళ్ళే. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అంటే, అమ్మో ఇది చాలా కష్టమే, ఇది చాలా కఠినమైన మాట అని యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడే అందరూ కూడా పారిపోయారండి. ప్రభు దగ్గర ఉన్న 70 మంది శిష్యుల్లో 58 మంది పారిపోయారు. 12 మంది నిలిచారు. వారిలో ఒకడు సాతాను. పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని గ్రహించగలిగాడు ఆనాడే. నిత్య జీవపు మాటలు కలిగిన వానిని మీ హృదయంలో చేర్చుకున్నారా? జీవ జలములను ఇచ్చే ప్రభువును నీ హృదయంలో చేర్చుకున్నావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి లేఖనాలు గమనించండి. ప్రభు యొక్క ప్రేమ చేత మీరు ఆయన యొక్క పిల్లలుగా మార్పు చెందారేమో, దేవునికి స్తోత్రం. కానీ నీ వెళ్ళే సంఘము నీళ్లు లేని బావి అయితే నీ గతి ఏంటి, నీ స్థితి ఏంటి ఆలోచన చేయి అని ప్రభు ఈ దినాన మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. దేవునికి స్తోత్రం. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. ప్రవక్త అయిన యెహెజ్కేలుని మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చాడట. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. తూర్పు అని ఎందుకు చెప్పాడంటే, ఈ సందర్భంలో తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. మన నీతి సూర్యుడు కూడా అరుణోదయము తూర్పు నుండి కలుగుతుంది కనుక తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబుకుతాయి. ఎక్కడైతే క్రీస్తు బోధ ఉన్నదో, ఎక్కడైతే సిలువ వేయబడిన క్రీస్తును గురించిన బోధను విశ్వసించే బోధకుడు ఆ యొక్క ప్రజలు ఉన్నారో అది దేవుని యొక్క మందిరం. నేను మీకు ప్రభువు 3 దినములలో లేపిన మందిరం అనేసి పెట్టాను సోదరులారా. దయచేసి ఆ వీడియోను కూడా మీరు ఒకసారి మనస్ఫూర్తిగా చూడండి. అప్పుడు మీకు చాలా చక్కగా ఈ లేఖనాలు అర్థమవుతాయి. అయితే గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో దయచేసి చూడండి. మందిరపు గడప క్రింద నుండి ఉబికి వస్తూ ఉన్నాయి. గడప, గుమ్మములారా, గుమ్మము అనగా క్రీస్తు, ఇరుకు ద్వారము అనగా క్రీస్తు, ద్వారము, గుమ్మము అనగా ప్రభైన క్రీస్తు సోదరులారా. ఆ యొక్క క్రీస్తు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆ మందిరము నిండా జీవ జల ప్రవాహములు ఉంటాయని దయచేసి లేఖనములో తెలియచేస్తున్నాడు. చూడండి, బలిపీఠమునకు దక్షిణముగా అనగా దక్షిణ దేశము, ఉత్తర దేశము అని చాలాసార్లు పరిశుద్ధ లేఖనాల్లో చెప్తాడు. వాటన్నిటి గురించి ఇప్పుడు చెప్పడానికి వల్లపడదు. కానీ దక్షిణము అనగా కుడి ప్రక్క నుండి, జాగ్రత్తగా చూడండి, దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను
అనగా ప్రభైన క్రీస్తు ఆయన యొక్క తండ్రి యొక్క బాహువు, ఆయన దక్షిణ హస్తము అని ఆయనకు పేరు. దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను అని చెప్పాడు. దీన్ని బాగా వివరించి చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మీరు గమనించండి, క్రీస్తు బోధ ఎక్కడ ఉన్నదో అది దేవుని యొక్క మందిరం. ఆ మందిరము తూర్పు ముఖముగా అనగా క్రీస్తును కలిగిన సంఘమై ఉంటుంది. ఆ సంఘములో క్రీస్తు బోధ అనగా జీవజలము, మరెన్నడూ దాహము గొనని జీవజలము అనుగ్రహించబడుతుంది. ఈ జీవజలం అనుగ్రహించబడే మందిరం ఎక్కడైనా ఉందేమో వెతకండి, చూడండి. అయితే ఒకవేళ మీకు ఎక్కడైనా దొరికినట్లయితే అది దేవుని యొక్క ప్రియకుమారుడు స్థాపించిన మందిరము అని మాత్రం జ్ఞాపకం చేసుకునండి. అయితే మరి యొక్క వచనాన్ని చదువుకుందాం. 42లోను 47లో 2వ వచనం, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చటి గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ప్రభైన యేసుక్రీస్తు ఆయన కుడివైపున ఉన్నవారలారా, కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడం వైపున మేకలు ఉన్నాయి అని చెప్పాడు. సోదరులారా, ఎడం వైపున మేకలు ఉన్నాయి అని చెప్పాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ లేఖనాల్లో భావాన్ని, భాషను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదే భాషను ఆధారం చేసుకుని అపవాది ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా గమనించగలిగి ఉండే శక్తివంతులు కావాలి. అప్పుడే మన యొక్క ఆత్మ లోకాన్ని జయించగలదు, సాతాన్ని కూడా జయించగలదు అనే సంగతిని మీరు మనఃపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న నాడే మీరు కూడా క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగిన వారు అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోనండి. అయితే ఇక్కడ ప్రభు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెనని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత కూడా కుడి ప్రక్కను వలవేయుడి అని చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఈ కుడి ప్రక్కన ఉన్న దానికి చాలా చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి సోదరులారా. అయితే ప్రభు యొక్క లేఖనములలో నేను ఏదో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇది అందరికీ తెలిసింది కనుక. ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పిన ఉపమానములో కుడి ప్రక్కన గొర్రెలు ఉన్నాయని చెప్పాడు. అంతేకాకుండా ప్రభు తిరిగి లేచిన తరువాత ఆయన అంటున్నాడు, చూడండి యోహాను సువార్త 21:5-6 వచనాలు చూడండి. యేసు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. ఈ కుడి ప్రక్కకు చాలా ప్రాధాన్యతను ఉన్నది సోదరులారా. కనుక కుడి ప్రక్క నుండి నీళ్లు ఉబికి పారుచుండెను. అనగా ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన బోధ, పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన క్రీస్తు బోధ, దానికి సంబంధించిన భాషను కుడి ప్రక్కని సంబోధిస్తాడు. మీరు చూసినట్లయితే ఆ యొక్క కుడి ప్రక్క నుండి నీళ్లు ఉబికి పారుచుండెనని చెప్పాడు. 47వ అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. ఈ నీళ్ల యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు. అరాబాలోనికి దిగి, అరాబా అనగా ఆ అరాబాలోనికి దిగి, దీన్ని ఏమంటాడంటే యోర్దాను లోయ అని చెప్తాడు. అయితే అరాబాలోనికి దిగి సముద్రములో పడును. సముద్రము అనగా మృత సముద్రం సోదరులారా, డెడ్ సీ అని చెప్పాడు. కనుక సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. దేవునికి స్తోత్రం. ఇది యోర్దాను లోయలో నుండి, జాగ్రత్తగా గమనించండి, సముద్రములో పడుతుందట ఈ నీరు. అనగా యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అక్కడే బాప్తిస్మం ఇచ్చాడు. యోర్దాను దేనికి సింబలో తెలిసిన? కేవలము నీటి బాప్తిస్మము పొందిన వారికి సాదృశ్యము యోర్దాను. అందుకే ప్రవక్త అయిన జకరియా అంటాడు ఒక సందర్భంలో, యోర్దాను మహారణ్యం అయిపోయిందని చెప్తాడు. అనగా అందరూ బాప్తిస్మం తీసుకోవటం, పాడైపోవటం. బాప్తిస్మం పొందే నీటిలో బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ ఆ నీటిలో బాప్తిస్మము ప్రారంభించిన బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా చెప్పాడు, నేను మీకందరికీ నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనకతలో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను, ఆయన అగ్ని చేత బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మతోటి అగ్నితోటి బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు.
కానీ అతని మాటను నమ్మలేదు. ఏదో నీళ్ళల్లో మునిగిపోతే బాగుంటుంది అనుకొని చాలామంది ఈ రోజుల్లో బాప్తిజాలు పొందినట్టు ఆనాడు కూడా అదే పనిచేశారు. అయితే వీళ్ళందరూ చివరికి వేషధారులైపోయి, దుర్మార్గులైపోయి, భక్తిహీనులైపోయారు సోదరులారా. ఈ విధంగా ప్రభువుని అంగీకరించామని చెప్పుకున్నంత మాత్రాన, యేసును అంగీకరించినంత మాత్రాన మీరు భక్తులు కాలేరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచు వారే సంపూర్ణమైన భక్తిని సంపాదించుకొనగలరు. ఆ యేసే క్రీస్తు అని చెప్పేదే ఈ ఛానల్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. కనుకనే లేఖనాల్లో ఏమని చెప్తున్నాడంటే, ఈ నీరు అరాబాలోనికి దిగి సముద్రములో పడును అన్నాడు. యోర్ధాను ఆ యొక్క లోయలో నుండి, అనగా శరీర సంబంధముగా దేవుని అంగీకరించి బాప్తిసం పొందిన వారందరూ సముద్రము పాలైపోతున్నారు. సముద్రము అనగా భక్తిహీనులు. అయినా చూడండి, అక్కడ పడి అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును. ఆ భక్తిహీనులను కూడా మంచివారినిగా చేసే నీళ్లు ప్రభువు యొక్క జీవజలము. అందుకే యేసయ్య చెప్పాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు అని చెప్పాడు. ఆయన ఇచ్చే నీళ్లు బ్రతికిస్తాయండి. ఆయన ఇచ్చే నీళ్లు బ్రతికిస్తాయి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇది మీరు జాగ్రత్తగా వింటేనే కానీ అర్థం కాదని కూడా చెప్తున్నాను నేను. దయచేసి వీడియో అంతా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి. దానివల్ల అనేకుల ప్రాణాలకు కొందరికైనా సరే మీరు సహాయకులు అవుతారు సోదరులారా. నా వంతు నా పనిని నేను చేస్తున్నా, మీ వంతు మీరు కూడా మీ పని చేసినట్లయితే మనందరం ప్రభు పిల్లలుగా, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు కడవరి దినాల్లో, ప్రభు త్వరగా రాబోతున్న ఈ దినాల్లో మనందరం కూడా మన పనిని చేయుట ధర్మం, అది న్యాయం సోదరులారా. కనుకనే ప్రభు అంటున్నాడు కదా, ఇవి అరాబాలోనికి దిగి అక్కడ నుండి సముద్రములో పడును. సముద్రములో నీళ్లు కూడా మంచినీళ్ళు అగును అని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఈ మంచి నీళ్లు అయ్యే పద్ధతి మరి ఎక్కడైనా ఉంటుందేమో చూడండి. ఎలీషా కాలంలో ఈ నీళ్లు, ఇక్కడ భూమి అంతా చూడడానికి భలే కనపడుతుంది, కానీ ఇది భూమి నిస్సారమైపోతుంది నీళ్ల వల్ల. అంటే అప్పుడు ఎలీషా పాత్రలో ఉప్పు తీసుకొని వచ్చి అక్కడ కలిపినప్పుడు ఆ నీళ్లు మంచినీళ్ళు అయినాయి. ఇప్పుడు సారం వచ్చిందని చెప్పాడు. మనం చదువుకున్నాం గత వీడియోలో. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఇచ్చే శాంతికరమైన జలములలో, అనగా ఎందుకు ప్రత్యేకత ఏంటో తెలుసా? శాంతికరమైన జలములలో ఉన్న నెమ్మది ఏంటంటే, లోకంలో అన్నీ బాగుంటే అందరూ సంతోషంగా ఉంటారు, కానీ క్రీస్తు బోధలో ఉన్న పవర్ ఏంటంటే, మన చుట్టూ ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో దూషణలు మన చుట్టూ ఉన్నప్పటికీ మనకు మనస్సు సమాధానంగా ఉంటుంది సోదరులారా. చాలా శాంతి సమాధానంతో నింపబడిన మనస్సు ఉంటుంది. కనుకనే అది శాంతికరమైన జలములు అని చెప్పాడు. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన మరి ఆ యొక్క సన్నిధిలో నుండి, మందిరపు గడప క్రింద నుండి తూర్పు ముఖముగా ఉన్న ఈ యొక్క మందిరము, దాని ప్రాధాన్యత మీరు జాగ్రత్తగా తెలుసుకోనండి. ఆ యొక్క మందిరపు గడప క్రింద నుండి ప్రవహించే నీరు కుడివైపుగా ఉబికి పారుతూ ఉంటాయి. ఈ నీళ్లు ఎక్కడికి వెళితే అక్కడంతా శుద్ధి చేయబడుతోంది. కనుకనే ఈ క్రీస్తు సువార్త యొక్క అవసరత, క్రీస్తు సువార్తలో ఉన్న ఆవశ్యకతను మీరు తెలుసుకున్నట్లయితే మీ హృదయంలో ప్రభువు యొక్క శాంతి సదాకాలము మీకు తోడై ఉంటుంది అని మనకు లేఖనముల ద్వారా ప్రభు చాలా తేటగా తెలియచేస్తున్నాడు. అయితే ఈ మంచినీళ్ళయ్యే విధానం మరి ఎక్కడా కూడాను నిజంగా చచ్చిన వారిని బ్రతికించే పద్ధతి క్రీస్తునందే ఉంది. అందుకే చెప్పాడు ప్రభు, మీరు మీ పాపముల చేత, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ నీళ్లు సముద్రములో పడి సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవుతున్నాయి. అనగా దేవుని నమ్ముకున్న వారలారా పాపాలు చేస్తూనే ఉన్నారు, అపరాధములు చేస్తూనే ఉన్నారు, చచ్చిన వారిగా ఉన్నారు. ప్రభు యొక్క దృష్టిలో ఆయన పిలిస్తే పలకటం లేదు. ఆయన పిలిచినప్పుడు ఆయన యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే వినేవారు కూడా లేరు. ఎప్పుడైతే క్రీస్తు శరీరమందు శ్రమను అనుభవించి శిలువ మరణం పొందినంతగా బాధను అనుభవించి ఇంత గొప్ప రక్షణను మనకు దయచేశాడో ప్రభువు తెలియచేస్తున్నాడు.
క్రీస్తునందు చచ్చిన వారిని బ్రతికించే చక్కని పద్ధతి ఏర్పాటు చేయబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ప్రభు యొక్క దేవుని యొక్క లేఖనాల్లో మరి యొక్క వచనాన్ని కూడా ఈ భాగంలో చదువుకున్నాం. 9వ వచనం చూడండి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఎహెచ్కేల్ 47:9 చూడండి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీళ్లు మంచి నీళ్లగును కనుక చేపల బహు విస్తారములగును. ఎక్కడైతే ఈ మంచినీళ్ళు వస్తూ ఉన్నాయో, ఎక్కడైతే ఈ జీవజలం వస్తూ ఉందో అక్కడ చేపలు కూడా చాలా విస్తారంగా జలచరములన్నీ బ్రతుకుతాయని తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును, అక్కడ సమస్తమును బ్రతుకును అని తెలియచేస్తున్నాడు. అంతేకాదు 10వ వచనంలో ఏమని చెప్తున్నాడండి, మరియు దాని యొద్ద ఏన్గెది పట్టణం మొదలుకొని ఎనెగ్లయిం పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కలు నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా మహాసముద్రములో ఉన్నట్లుగా ఈ నీళ్లు ఎక్కడికి వెళితే మహాసముద్రంలో ఎన్నో చేపలు ఉంటాయి. అలాగే క్రీస్తు వాక్యములో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ బ్రతుకుతారు. కనుక విస్తారమైన విశ్వాసులు అక్కడ తయారవుతారు అని ప్రభు యొక్క లేఖనాల్లో మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక సోదరులారా, ఈ యొక్క క్రీస్తు అనుగ్రహించు జలము, జీవజలము, సమరయ స్త్రీ ఆనాడు పొందిన ఈ యొక్క జలము మన జీవితాల్లో మనము కూడా పొందటానికి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో నిలిచి ఉండనీయుడి అని తెలియచేస్తాడు. కనుక ఆ యొక్క సమాధానము క్రీస్తునందు మాత్రమే మీకు దొరుకుతుంది. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తుగా శిలువ మరణం పొంది ఉన్నాడు. ఆ యేసే క్రీస్తు అని అపోస్తలులు ప్రకటన చేసినందుకు చాలా చిత్రహింసలు పెట్టారు సోదరులారా వారిని. ఈనాడు యేసును అంగీకరించి అందరూ క్రీస్తుకు విరోధులైపోతూ ఉన్నారు. బోధకులు కానివ్వండి, విశ్వాసులు అనబడుతున్న వారందరూ కూడాను యేసును మాత్రమే అంగీకరించి క్రీస్తుకు విరోధులుగా జీవిస్తూ ఉన్నారు. అయితే మనమైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి తండ్రి అయిన దేవునికి ఆయన యొక్క ప్రియకుమారుని యందు విశ్వాసం ఉంచిన మనకు మధ్యవర్తిగా ఉన్న కుమారుడే సర్వాధికారి అయిన దేవుడని విశ్వసించి ఆయన యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచినట్లయితే సోదరులారా, సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధులతో మనము కూడా యుగయుగాలు ఉండటానికి ప్రభు యొక్క అనుమతి ఏనాడో అనుగ్రహించబడింది. కనుక అట్టి కృపను పొంది మనం కూడా క్రీస్తునందు శక్తివంతులమై సాగిపోదాం. ఈ నీళ్లు మంచి నీళ్లు, మనందరము కూడా బ్రతికించే ఈ నీళ్ల యందు విశ్వాసం ఉంచుదాం. ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ లేఖనములలో మీరును స్థిరులై శక్తివంతులై మంచి నీళ్లు త్రాగి ప్రభువుతో కూడా ప్రభు యొక్క శరీరమందు ఆయన యొక్క దేవాలయమందు సదాకాలము నిలిచి ఉండే కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం.